తనకు న్యాయం చేయాలంటూ ఓ గృహిణి ముషీరాబాద్ బాపూజీ నగర్లో భర్త అత్తమామ ఇంటి ముందు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. సైదాబాద్కు చెందిన పవిత్రకు 2015 నవంబర్లో ముషీరాబాద్ బాపూజీ నగర్కు చెందిన కార్తిక్ చంద్రతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత ఆడపిల్ల పుట్టిందని కారణాలు చూపిస్తూ అదనపు కట్నం తీసుకురావాలని భర్త కార్తిక్ చంద్ర, అత్త రమాదేవి, మామ రామచందర్ ఆడపడుచులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె చేసేదేమీ లేక వార్సిగూడ పోలీస్ స్టేషన్లో బాధితురాలు పవిత్ర ఫిర్యాదు చేసి భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయినా కూడా నేను 2 years నిజంగా కూడా నాకు కావాలని సంసారం చేసిన తను నా బిడ్డే. ఇప్పుడు 2 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ కూతురు 2 ఏళ్ళు ఉన్నప్పుడు వదిలేసిండు సార్. వదిలేస్తే కూడా నేను అయినా కూడా చాలా సార్లు వీళ్ళ ఇంటి ముందరికి వచ్చి నాకు తెలియక వచ్చి నేను వస్తా ఈ ఇంట్లోకి అన్నా కూడా నన్ను ఏ రోజు వీళ్ళ ఇంట్లోకి రానియలేదు సార్. ఇప్పుడు ఈమె మా అత్తమ్మ రమాదేవి ఈయనకు పెళ్లి కాలేదని చెప్పి బయట సంబంధాలు చూస్తుంది సార్. ఈయన మైనర్ రేప్ కేసులు ఇరికి ఉన్నాడు సార్. మైనర్ని రేప్ చేసి ఈయన వీళ్ళు మేము పూసలోళ్ళం సార్, BCA పూసల మాది. అయితే వీళ్ళు ఇప్పుడు దొంగ SC సర్టిఫికేట్స్ పెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు సార్. వాణి అర్చన గోల్కొండలో చేస్తుంది. మా మామయ్య రామచందర్ సర్వీస్ చేసిండు సార్ ఆయుష్ డిపార్ట్మెంట్లో. వీళ్ళ పెద్ద కూతురు కూడా గోల్కొండ దగ్గర ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది. నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అన్నారు సార్. చాలాసార్లు నేను తిరిగి ఇంటికి వచ్చి చూసిన. మేము పెళ్ళైనప్పుడు 10 లక్షల కట్నం ఇచ్చినాం, 40 తులాల బంగారం పెట్టినాం, 2 కిలోల వెండి ఇచ్చినాం. ఇవన్నీ కాకుండా కూడా నెలకే మా నాన్న చనిపోతే నన్ను ఇల్లు రాసిమన్నారు. ఈ ఇల్లు కట్టేటప్పుడు సార్ నన్ను 30 లక్షలు మా మామ దగ్గరికి వెళ్ళి తెమ్మన్నారు. నేను తేలే అనేసి అనగానే నా 2 ఆడపడుచులు, మా ఆయన, అత్త, మామ ముగ్గురు నన్ను చాలా కొట్టిరు సార్. అయినా కూడా నేను ఇదే ఇంట్లో ఉన్నా. తీరా కోవిడ్ టైంలో మా మేనమామ చచ్చిపోతే నన్ను ఇంట్లో నుంచి మా మామ కొట్టి ఎలా కొట్టిండు సార్. మా మామ నా మీద చాలా తప్పుగా చూస్తుండే. నేను కట్టిన చీరకు పేరు పెడుతుండే 2 సార్లు సార్. ఫస్ట్ ఆ పాప పుట్టిందని చెప్పి మా అత్త నన్ను IVF తోని పిల్లలను కనమన్నది సార్. IVFలో అంటే మగపిల్లలు పుడతారంట. మగపిల్లలు పుడతారు IVFలో నువ్వు కాను అనేసి నాకు 2 అబార్షన్లు చేయించింది సార్. 2019 జనవరిలో, 2019 డిసెంబర్లో కిర్లోస్కర్ హాస్పిటల్లో నాకు 2 DNCలు చేయించింది సార్. అక్కడ కనుక్కుంటే ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ కొలీగ్ని ఈయన తప్పుగా ట్రీట్ చేయడం వల్ల ఆయన సర్వీస్లో నుంచి ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది కదా సార్, ట్యూషన్స్ చెప్తున్నా అంటున్నాడు. అయినా కూడా నేను